హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. ఇది మన డే 2. మనం అయితే ఇప్పటికి లేచినాం. మన సైకిల్ అయితే ఎండకున్నది, మొత్తం కనబడుతున్నా కలిసి చూపెడతా. మొత్తం ఇప్పేసేతున్నాయి. ఇక మనమైతే పోయి బ్రష్ చేసుకొని స్నానం చేసినాం కానీ బ్రష్ చేసుకొని ఇక తయారవ్వాలి, స్టార్ట్ కావాలి. ఆడకైతే పోతున్నాం. కొద్దిసేపు అయినా అన్నవాళ్ళనైతే చూపెడతాం మీకు. ఫ్రెష్ అప్ అయిన తర్వాత ముఖం కడుక్కున్న తర్వాత అయితే ఫ్రెష్గా కనబడుతుంది. ఇక కనబడుతున్న సంచారం ఇది మొత్తం సెట్ చేసి రైడ్ అయితే స్టార్ట్ చేయాలి. ఇక ఇట్లయితే ఉంటుంది ట్రిప్లలో, ఇంకేం బాగుంటుంది. సరే, మళ్ళీ సెట్ చేసి మళ్ళా వీడియోలో కలుద్దాం. నేనైతే మొత్తం సెట్ చేసేసినాం. ఇక ఇక్కడికి వెళ్ళైతే స్టార్ట్ అయిపోయి మీకు ఆ నవాలని కూడా ఒకసారి పరిచయం చేపిస్తా. మనకి నైట్ ఇక్కడ రైట్ స్టే చేయడానికి ఇచ్చినా కదా, ఇంకొక అంకుల్ ఉండే, అంకుల్ అయితే ఎడకపోయిండో. మీకైతే అన్న వాళ్ళని అయితే 10 సార్లు ఇద్దరు వర్క్ చేసినట్టు చూపెడతా అంకుల్ వాళ్ళని అయితే. అయితే అన్న నా జర ఆయి చెప్పు. ఈ అన్న వాళ్ళైతే మనకి స్టే ఇచ్చిన. ఇంకొక అంకుల్ ఉండే, అంకుల్ అయితే లేడు. ఇక మనం అయితే ఇక్కడికి వెళ్ళిపోతున్నాం. ఆయనను కూడా చూపెడతా ఒక నిమిషం. ఆయనకు కూడా బాయ్ చెప్పి ఇక మనం అయితే ఇక్కడికి వెళ్ళిపోతాం. ఇక నా వదిలేం, ఇక బాయ్ చెప్పి ఇక వదిలేం. ఇక ఇక్కడికి వెళ్ళైతే స్టార్ట్. పెట్రోల్ బంక్ వెళ్ళి వెదర్ అయితే క్యూల్. బాయ్ 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 జారు. హలో బాయ్. ఇక్కడికి వెళ్ళైతే ఇక స్టార్ట్ అయిపోతాం. చలో ఇక బ్యాక్ టు రోడ్. ఇక్కడికి ఇక స్టార్ట్ అయిపోతున్నాం. మనం అయితే అఫిషియల్లీ మెయిన్ రోడ్ మీదకి ఎంట్రీ. డే 2 రైడ్ స్టార్ట్. ఇక మార్నింగ్ దొక్కుడులా కంఫర్టబుల్ వేరే అది స్మూత్గా అయితే వెళ్ళిపోతున్నది. మార్నింగ్ టైం కదా, జర ఎక్కువ ఫ్రెష్ మైండ్తో ఉంటాం కాబట్టి స్మూత్గా వెళ్ళిపోతాం. ఇక తొక్కుట బాగానే పోతున్నది. రోడ్డు కూడా సాఫ్ట్ ఉన్నది. ఈరోజు నిజామాబాద్ వరకు అయితే వెళ్ళిపోవచ్చు. ఇంకా ఒక 80 కిలోమీటర్స్ అట్లుంది. ఒకవేళ ఆడవరకు అయితే ఆడవరకు, ఇంకా ముంగటికి పోతే ఇంకా ముంగటికి పోతే. ఈరోజు ప్లాన్ అయితే అది. రోడ్ ఇంటికి వస్తుందో చాలా పడుతుంది. లొకేషన్ అయితే లేనానికి డౌన్ ఉన్నది. ఇట్లా అట్టంగానే వెళ్ళిపోతున్నది. చలో పోతూ మాట్లాడదాం. ఇంకా ఎండ రాలేదు, చల్లగా ఉన్నది. ఎండ వచ్చిందంటే మనకి షూర్ అవుతుందిలే. కానీ అప్పటి వరకు అయితే ఎంత కవర్ చేసినామంటే అంత మ్యాక్సిమం ఎంత కవర్ చేసేసినాం అనుకో పొద్దుగల అంత బెస్ట్. తర్వాత రెస్ట్ తీసుకోవడానికి వస్తుంది, మెల్లగా సాయంత్రం కవర్ చేసుకోవచ్చు. ఫైనల్ హోటల్ అయితే కనబడ్డది. మనం సైకిల్ అయితే ఇట్లా పెట్టినాం. ఇక సపోర్ట్ స్టాండ్ ఇరగపోకుండా అటు సైడ్ రోడ్కి అయితే పోవాలి. ఇటు సైడ్లో అయితే బాగానే చూసినాం. కానీ పెద్ద హోటల్లోనే తిన్నామంటే మనం ఒక రోజు మొత్తం తినే ఫుడ్ రోజు మొత్తం తినే ఫుడ్ బిల్లు ఒక ఫుడ్లో అయిపోతుంది. అందుకని చెప్పి అయితే ఆగలే. అటు సైడ్ అయితే కనబడుతుంది, పోదాం ఇక. ఫుడ్ ఇక తిని సైకిల్ అయితే అట్టుకొని ఆడుతున్నాయి. కనబడుతుందా ఊతున్నదిలే, కానీ అటు సైడ్ ఉన్నాయి. సూపర్. తినేసి అయితే రైడ్ అయితే ఇక స్టార్ట్ చేసి కొద్దిసేపు కూర్చుందాం. ఇప్పుడే తిన్నాం కదా. మా బేబీస్ అయితే ఇక్కడ ఉన్నది వెళ్ళి ఇక్కడికి ఇక స్టార్ట్ అవుతున్నాం. తినేసి అయితే ఆడ నుంచి ఇక స్టార్ట్ అయిపోయినాం. ఇక ముంగడి పోతాం. ఇక ఏమంటారు, వెదర్ అయితే చల్లని మంచిగానే సపోర్ట్ చేస్తున్నది. ఇట్లయితే ఉన్నది. నీటి ఇంకా సూర్యుడు అయితే రాలేడు. సన్మామ వచ్చిండంటే చెమటలతో అయితే మనకు సరిపోతుంది. ఇక ఇట్లయితే నడుస్తున్నది మెల్లనే. జర హైట్ డౌన్ అయితే ఈరోజు ఎక్కువ ఉన్నది. ఇక ఇప్పుడు ముంగట హైట్ ఉన్నది, దగ్గర మళ్ళీ డౌన్ ఉన్నది. ఇట్లా అయితే ఉన్నది మన ఈ స్టాప్ అయితే. మనమైతే ఇట్లా తొక్కడు వేసి పోడే. ఈరోజు సెకండ్ డే. లైట్గా అయితే నిన్నటికి ఈరోజుకి అయితే పికప్ అయింది. అంటే నిన్న ఇప్పటికీ లైట్గా దమ్ము వస్తుంది, కానీ పికప్ అయితే అవుతుంది. ఇక మెల్ల ముంగటికి మెల్ల డౌన్ ఉంది. ఇటు సైడ్ మళ్ళా ఇంకోటి
ఫుడ్కి మళ్ళీ ఇంకోటి ఫుడ్ ఉంటుందా తక్కువ ఉన్నాయి హోటల్స్ ఉన్న పెద్ద పెద్ద హోటళ్ళు ఉన్నాయి అలా పేసాబ్ ఉన్నది ఉన్నది పోతున్నాం షాప్లో గారి ప్లేటు మ్యాగీ వండుకోవడానికి చాకులు 2 స్పూన్లు తీసుకుని మా సిలిండర్ కూడా ఒకటి తీసుకుని ఉండే జర ఇక మ్యాగీ వండుకునేటట్టు కొనడుతుంది చిన్నది ఆ సిలిండర్ తీసుకొని అయితే మళ్ళీ కాటదాం. ఇప్పుడు ఎండ కూడా వచ్చేసింది జర అవుతుంది ఇక అన్న అయితే ఫిట్ చేసి ఇస్తాడు. ఎంత ఇవన్నిటి కలిపి 1100 చెప్పిన ఉండే 1170 అన్నాడు మొత్తం కలిపి 1100 తీసుకోండి. ఇక అక్కడ నుంచి అయితే తీసుకున్నాక స్టార్ట్ చేయాలి. ఇక కనబడుతుందా అవుతున్నది. ఇక మళ్ళీ నీడ వచ్చింది పోతున్నాం. ఇక ఇప్పుడు టైం వచ్చి 10 అట్లా అవుతున్నది. ముంగట కామారెడ్డి వస్తుంది. మనం విలేజ్ లోపలికి వెళ్ళి కాకుండా అవుటర్ రింగ్ రోడ్ సైడ్కి వెళ్ళి వెళ్తున్నాం. లోపలికి వెళ్ళి పోతే ఏంటంటే ఒక 20 కిలోమీటర్స్ జరుగుతుంది. సైడ్కి వెళ్ళి పోతే ఆ 20 కిలోమీటర్స్ తగ్గుతుంది. అట్లా అని చెప్పి అయితే సైడ్కి వెళ్ళి పడింది. ఇక బ్రో అయితే ఇక ఎండకి వెళ్ళిపోయాడు. జర బ్రోకి మనకి అయితే టైమింగ్ సెట్ అవుతలేదు. అంటే జర సైక్లింగ్ ఇంకోటి మనది డిఫరెంట్ ఉన్నది. దానివల్ల అయితే ఇక బ్రో మెల్లగా వస్తున్నాడు. మనం దాని గురించి అయితే మెల్లగా ముందే కంటిన్యూ అయిపోతున్నాం. ఇక మళ్ళీ మన సోలో రైడ్ అయితే చూడు ఇట్లా 5 గంటలు అయితే ఇక వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మధ్యాహ్నం 1 అవుతున్నది. బ్రో కోసం చాలాసేపు అయినాం. అది పంచర్ కూడా ఉండే మొత్తం మిసాబ్ కథ ఉండే. దానివల్ల అయితే మనం ఇక ముందుకు కంటిన్యూ అయిపోయినాం. బ్రో ఇక మెల్లగా వస్తున్నాడు. కలుస్తాడు లేదంటే మన సోలో రైడ్ మనం చేసుకుంటా పోడే. ఇక నీడగా అయితే ఉన్నది. రోడ్ కూడా స్ట్రైట్ ఉన్నది. అప్పటి సొంత ఎక్కడిది కూడా అయితే అయిపోయింది. జర స్మూత్ ఉన్నందుకైతే పోతున్నాం. నేనైతే ముఖానికి దొంగలు ఎక్కడ తయారైనా కానీ జర వేడి ఉంటే రోడ్డు మీద డస్ట్ ఎట్లా పడుతుంది. ఆ డస్ట్ గురించి అయితే నేను ముఖం మొత్తం ఇట్లా ప్యాక్ చేసిన. మనకు మెయిన్ రోడ్ అటుంటే మనం ఈ సైడ్ రోడ్లో అయితే పోతున్నాం సేఫ్టీగా. ఎందుకంటే అవే కదా దన్న పోతున్నాయి బైక్లో వచ్చి కార్లు అయితే. దానివల్లకి వెళ్ళి ఒక్కంతగా కూడా ఉంటుంది. సో మనమైతే సైడ్కి వెళ్ళి స్లోగా పోవాలి. మనం చూసుకుంటా పక్కకి వెళ్ళే వెహికల్స్ ఇస్తున్నాయో చూసుకుంటా అయితే మళ్ళీ పోతాం. ఎక్కువైతే కవర్ చేస్తున్నాం. స్లోగా నాకుకుంటా పోతాం. సైకిల్ మీద వెయిట్ ఎక్కువ అయిపోయింది. ఫస్ట్ లెక్క ఎక్కువ తొక్కడానికి కూడా వస్తలేదు. అందుకని అయితే మెల్లగా కవర్ అవుతున్నది. అట్లా నుంచి 2 ఎండాలు ఉన్నాయి. రెస్ట్ తీసుకుంటా తొక్కుకుంటా రెస్ట్ తీసుకుంటా అట్లా అయితే పోతున్నాం మనము. దానివల్ల అయితే స్లో కవర్ చేసుకుంటాం. దమ్ వస్తుంది అనుకుంటున్నారేమో కదా, దమ్మేం కాదు. జర బట్ట కట్టినా కదా దానికి వల్ల మీకు అట్లా తినబడుతుంది. సరేగా పోదాం. వెల్కమ్ టు నిజామాబాద్ డిస్టిక్, తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డెవలప్మెంట్. ఫారెస్ట్ ఏరియాలోకి అయితే గుసాయించినాం. ఇక పోతున్నాం ఫారెస్ట్ ఏరియాలోకి అయితే. మొత్తం గ్రీనరీ కనబడుతున్నది ముంగటైతే. చాలా కనబడేటైతే ఆల్దా చెప్పుకుంటూ పోతున్నారు. అదొక సాటిస్ఫాక్షన్. మనం ఇక జర లోగా ఫీల్ అయిపోయినా దారిలో పోయేటోళ్ళు ఆల్ ద బెస్ట్ చెప్పిన ఆగి మాట్లాడినా అదొక తెలియని సంతోషం. ఇక అంటే మనం మోటివ్ అయిపోయి ఇప్పుడు నాకు చేయలు అయితే కనబడుతున్నాయా లైట్గా అయితే ఎంటికలు అయితే లేచినాయి. అంటే జర ఫీలింగ్ ముంగడైతే మొత్తం జంగల్ ఫారెస్ట్ ఉన్నది. జర డౌన్కి పోతున్నది. వీడియో ఆపి డౌన్కి వెళ్ళిన తర్వాత చూపెడతా. ఎందుకంటే జర స్పీడ్లో అవుతుంది. ఇప్పుడు డౌన్ పోతున్నది చూసినారా. పెడలు కూడా వేస్తలే, స్పీడ్లో అయితే అవుతున్నది. మరీ డౌన్ ఉన్నది. ఇక వీడియో కట్ చేసి కిందకి దిగిన తర్వాత మళ్ళీ రికార్డ్ చేస్తాను. ఇక దాంట్లో కలిసి ఉండే ఇంకా మాట్లాడుకొని ఫోన్ మాట్లాడుకొని అదేమి ఇబ్బంది. కానీ మనకైతే బ్రో వాళ్ళు కనబడినండే చాలా ఇంకా వాటర్ ఇచ్చినారు. చల్లగా అయితే అయినా మనం నీళ్ళు అయితే వేడిగా అయిపోయినా బాటిల్
దానికి వెళ్తే వాటి జర చల్లగా అయిపోయింది. ఇక మనం అయితే ఇక్కడ స్టార్ట్ అవుతాం. బాయ్ చెప్పరు పోతుంది ఇక. సో మళ్ళీ మనం అయితే కంటిన్యూగా రైడ్ అయితే స్టార్ట్ చేసుకున్నాం. ఇక కనబడి రావాలి థమ్స్ అప్ ఇచ్చి ఇక వెళ్ళిపోయినారు. కేజీ బాగా లేట్ అవుతున్నది. ఇక పోదాం, టైం వచ్చి 4 అట్లా అవుతున్నది. మనమైతే పెట్టుకున్నది రావట్లా కళ్ళు ఎట్లా అయిపోయినాయి. నీడగైతే బాగానే ఉన్నది. మళ్ళీ ఇక్కడ ఎక్కినా సన్మామ ఇట్లా ఉన్నాడు కాబట్టి నడుస్తున్నాడు మనదైతే. పోదాం ఇక. ఇక చీకటి అయితే అవ్వడానికి వచ్చింది. టైం వచ్చి 6:20 అట్లా అవుతున్నది. ఇక మనం ఎంత సైడ్కి వెళ్ళిపోయినా లారీలు అయితే ఇట్లా వస్తే చాలా సేఫ్టీతోనైతే పోవాలి. ఇక స్టేలు ఎత్తుక్కొని చూడాలి. ఇక ముంగడ పెట్రోల్ బంకు ఇంకా తినడానికి డాబా ఏడున్నదో, అంటే రెండు పక్క ఉన్న ఏరియా అయితే బెస్ట్ ఆప్షన్. మనకైతే ఇంకా ఒప్పుకున్నది. అందువల్ల అయితే మనం మ్యాక్సిమం ఎంతవరకు పోతామో అంతవరకు అయితే తొక్కడానికి అయితే చూస్తున్నాం. ఇక కామన్ ఇది, జర టెన్షన్ పడద్దు. సైడ్లోకి వెళ్ళి పోవాలి. లారీలు అవుట్ పనులు అవి చేసుకుంటూ పోతాయి. మన పని మనం సైడ్లోకి వెళ్ళి అయితే పోవాలి. అక్కడ అయితే ఆగినాం. లిల్లియా తీడు ఉన్నది. నా ముఖం అయితే ఇట్లున్నది. ఈరోజు అయితే 104 కిలోమీటర్స్ అట్లా కంప్లీట్ చేసినాం. రేపు పొద్దుగా ఇక ఇక్కడ స్నానం చేసుకొని రేపు పొద్దుగలకైతే రైడ్ స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్నానం చేసుకున్న తర్వాత మాట్లాడడం. స్నానం చేసుకోకుండా మాట్లాడడానికి రాదు, ఎందుకంటే తొక్కి యాస్ట కదా. జర ఎనర్జీ అయిపోయింది కదా, తిన్నామంటే సెట్ అయిపోయి స్నానం చేసుకొని అయితే మాట్లాడదాం. ఇక ఫైనల్గా అయితే మనం ఆగిపోయినాం. స్నానం కూడా అయిపోయినది. జర తెల్లగా కనబడుతున్నాను అనుకుంటున్నా. ఏదో ఇక కొంచెం కరెక్ట్గా కనబడుతున్నాను కానీ ఇవైతే సామాన్లు, టెంటు, షూస్, సాక్స్లు కూడా ఉతికేసిన. మళ్ళీ వాసన రాగాలని మొత్తం ఉతికేసిన. సైకిల్ మీద ఎండేసిన. పెట్రోల్ బంక్లోనే ఉన్నాం. కొద్దిసేపు అయినాక అయితే తిని ఇప్పుడైతే వీడియో ఎడిటింగ్ చేసుకుంటా కూర్చోట్టుగా. దాని తర్వాత ఇక ఫోన్ ఛార్జింగ్ పెట్టాలి. దాని తర్వాత తినాలి, మళ్ళీ స్లీప్ కొట్టాలి. రేపు పొద్దుగల మళ్ళీ రిపీట్.